పై మాట కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి. ఆవు నెయ్యి ఎంత అవుతుంది? మంచి ఆవు నెయ్యి ఏమయ్యా టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలుకి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ద గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ నలుగురు కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. ఈజ్ దేర్ ఎ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై? 15,000 కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది? మీరు లంచాల కోసం, మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లయర్లు తప్పు చేశారు. నాణ్యమైన నెయ్యి కాదు. అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు. ఏమయ్యా ఇంత డబ్బులున్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానానికి 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగాతం బయటకు వస్తుందని భయమా? 75 లక్షలతో మంచి వచ్చే నెయ్యి, వచ్చే పాలు ఎక్కడుంది? ఏం మంచి పాల? ఎవరికి వాడుతున్నారో గోవిందుడికి వాడుతున్నాడు. గోవిందా అంటే గోవిందుని మోసం చేస్తారా? ఆ గోవిందుడిని మోసం చేస్తారా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని చేయండి, మమ్మల్ని లూటీ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మమ్మల్ని కొట్టండి, లాఠీలతో కొట్టండి, పర్వాలే. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం ఏమి చేశాడయా మిమ్మల్ని అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా? ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా? ఈ భారతదేశం బాగుండాలని ఆ కలియుగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగతారా అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? ఆ గోవిందుడిని మోసం చేయొచ్చా? హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా? అసలు మీరు మనుషులేనా గాడిదిలా అని అడుగుతున్నా. ఎదవల్లారా.